Write down empty set. So what is the set? Empty set. Empty set. దీన్ని ఇంకోటి ఏమంటాం? నల్ సెట్. ఇంకా void set. Void set. What is the meaning of void set or empty set? Empty, which the name itself, what it says? Empty, nothing. Adhamenda, a set which has no element, that is called empty set. Write down the definition. A set is said to be empty if a set is said to be empty or null or void set. Void set. If ఏమొద్దులే ఇక్కడ అవసరం లేదు. If it has no element. If it has no element. Okay na? And denoted as pi. Okay na? The name ఎలా చదువుతాము అంటే it is read as pi. అంటే మామూలు ఈ పై వేరు ఈ పై వేరు అర్థమైందా? బోత్ ఆర్ పై, బట్ ఇక్కడ నల్ సెట్ని పైతో డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దాని కింద రాయండి. ఇన్ రోస్టర్ ఫామ్ అంటే ఏం చెప్పాము? లిస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ సపరేటెడ్ బై కామా విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్, అంతే కదా? ఇన్ రోస్టర్ ఫామ్ పై represented as ఇలా అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ రాసి దాని లోపల ఏమీ ఎలిమెంట్ రాయకపోతే దాన్ని ఏమంటాం? నల్ సెట్ అంటాం. ఓకేనా? రైట్ డౌన్ సమ్ ఎగ్జాంపుల్ ఫర్ నల్ సెట్. ఓకేనా? సో ఫస్ట్ రోస్టర్ ఫామ్లో అయితే అలా రాస్తాము. ఓకే, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎగ్జాంపుల్స్ రాద్దాం. సెట్ బిల్డర్ ఫామ్లో, సో రోస్టర్ ఫామ్లో నువ్వు ఏం ఎగ్జాంపుల్ రాసినా అదే రాస్తాం. ఓకే, నౌ వి రైట్ ద ఎగ్జాంపుల్ ఇన్ రోస్టర్ ఫామ్. ఓకే, సారీ సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా? ఎలా రాద్దాం? ఫస్ట్ది ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ స్క్వేర్ plus 1 equal to 0. X square plus 1 equal to 0 for all x belongs to R. ఇక్కడ చూడండి, x square plus 1 equal to 0. What are the x square అనేది ఏంటి? X square is nothing but square of real number. Square of any real number ఏమవుద్ది? పాజిటివ్ అవుద్ది. ఆ పాజిటివ్ నెంబర్కి 1 యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? పాజిటివ్ వాల్యూనే వస్తుందా లేదా? అర్థమైందా? అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది క్లియర్గా ఏంటి? పాజిటివ్ వాల్యూ, అంతే కదా? పాజిటివ్ రియల్ నంబర్, అంతే కదా? ఎక్స్ ప్లస్లో నువ్వు ఏ రియల్ నెంబర్ రాసినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఏమవుద్ది? పాజిటివ్ అవుతుంది, కానీ 0 అయ్యే ఛాన్సే లేదు. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1కి సొల్యూషన్స్ ఉన్నాయా? లేవు. అర్థమైందా? లేవంటే దెర్ ఈస్ నో రియల్ నెంబర్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయ్యే విధంగా మనం ఏ రియల్ నెంబర్ని రాయలేము, అంతే కదా అర్థం? అంటే దెర్ ఈస్ నో ఎలిమెంట్, నో రియల్ నెంబర్, అంతే కదా అర్థం? కాబట్టి ఇదేమవుద్ది? నల్ సెట్ అవుద్ది.
Okay, write down the another example. Another example, capital B equal to x such that x belongs to capital N and 1 less than x less than 2. అర్థమైందా? దీని అర్థం ఏంటి? x అనేది నేచురల్ నంబర్ మరియు ఎక్కడుంటుందంట అది 1 and 2 మధ్యలో ఉంటుందంట. ఇట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఈజ్ దేర్ ఎనీ నేచురల్ నెంబర్ ఇన్ బిట్వీన్ 1 and 2? నో. కాబట్టి ఇది కూడా ఏమవుద్ది? వైడ్ సెట్ అవుద్ది. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? దట్ ఈస్ కాల్డ్ వైడ్ సెట్. టెక్స్ట్ బుక్ వైడ్ సెట్. ఇంకా మీరు ఏమన్నా ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తారో చెప్పండి. వెరీ గుడ్. capital C equal to x such that x belongs to capital N and x less than 1. Right, Chiga? X less than 1. Is there any natural number less than 1? No. Kabatti idi kuda emavudi? Wide set avudi. Understand? This is the meaning of wide set or null set. So wide set or null set is denoted by pi. ఓకే, అర్థమైందా? రైట్ ఆన్ ద నెక్స్ట్ నోట్. ఒక నోట్ రాసుకోండి. ఇన్ జనరల్గా మనం నల్ సెట్ అంటానే ఏమి దాని లోపల 0 రాస్తే అది నల్ సెట్ అంటాం. ఇట్ ఈస్ నాట్ ఏ నల్ సెట్. ఓకే, ఈజ్ నాట్ ఏ నల్ సెట్. నోట్ అని రాసి ఇది నాట్ ఏ నల్ సెట్ అనండి. సో వాట్ ఈస్ దట్? దట్ ఈస్ కాల్డ్ సింగిల్టన్ సెట్. ఓకే, అర్థమైందా? Right on next side heading, singleton set. Singleton set. SINGLETON. Singleton set. Singleton by name itself, what it says? ఇంతకుముందేమో నల్ సెట్, నో ఎలిమెంట్ అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? సింగిల్టన్ సెట్. ఏ సెట్ హ్యాస్ ఓన్లీ 1 ఎలిమెంట్. That is called singleton set. Write down. A set consisting of single element. A set consisting of single element is called ఏమంటారండి? Singleton set. That is called singleton set. Write down example. Capital A equal to 0. అర్థమైందా? 0 తీసుకుంటే అది నల్ సెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ సింగిల్టన్ సెట్. ఇంకా ఏం రాయొచ్చు మీరే చెప్పండి. సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. ఏం రాయొచ్చు? x such that x belongs to capital N and x square is equal to 4. x నేచురల్ నెంబర్ అయి ఉండాలి. x స్క్వేర్ ఈక్వల్ టు 4 అనే సొల్యూషన్ను సాటిస్ఫై చేయాలి. ఇది సెట్ బిల్డర్ ఫామ్. ఇదే సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లో ఎలా రాస్తాం చెప్పండి? ఏం రాయొచ్చు? 2. అంటే జస్ట్ వి రైట్ ఇట్ సొల్యూషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ సింగిల్టన్ సెట్. ఇక్కడ అంటే ఎక్స్ నేచురల్ నెంబర్ అంటున్నాం కదా. ఎక్స్ నేచురల్ నెంబర్. x is natural number. x belongs to r అని లేదా x belongs to z అని రాస్తే అప్పుడు -2 +2 రెండు వస్తాయి. అర్థమైందా? x నేచురల్ నెంబర్ అయి ఉండాలి. x² = 4 అయి ఉండాలి. అర్థమైందా? ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏమంటారు? ఫైనైట్ సెట్. By name itself, what it says?
A set has finite number of elements is called finite set. A set is called a finite set. A finite set if it is either either void అంటే null set, void, or its elements can be listed, or its elements can be listed. Listed means counting. Listed అంటే అర్థం ఏంటి? Counted by natural numbers one, two, three, and so on n. 1, 2, 3, so on n. And the process of listing terminates at the certain natural number, and the process of listing terminates అంటే ఎండ్ అవ్వడం. terminates at a certain natural number n. At certain natural number n అంటే మనము ఈ ఎలిమెంట్స్ ని మనము ఇక్కడ చూడండి. ఏ సెట్ ఈస్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఐదర్ వైడ్ అంటే ఏమి? నో ఎలిమెంట్స్, ఏ ఎలిమెంట్స్ ఉండవు. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ సెట్. ఆర్ ఇట్స్ ఎలిమెంట్స్ కెన్ బి లిస్టెడ్ బై ద నేచురల్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద లిస్టింగ్ టర్మినేట్స్ అట్ సెటైన్ నేచురల్ నెంబర్ ఎన్. ఓకేనా? అంటే ఒక నెంబర్తో ఎండ్ అయిపోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. ఎక్కడ ఎండ్ అయిపోయింది? 5 దగ్గర ఎండ్ అయింది. అర్థమైందా? సో నెక్స్ట్ క్యాపిటల్ బి ఈక్వల్ టు AEIOU. ఎక్కడ ఎండ్ అయిపోయింది? సో కౌంట్ చేసేటప్పుడు 1, 2, 3, 4, 5. అర్థమైంది? అట్లా కౌంట్ చేసేటప్పుడు ఏదో ఒక నెంబర్ దగ్గర ఆగిపోవాలా. ఓకే. క్యాపిటల్ సి ఈక్వల్ టు ఏపీ, ఆల్రెడీ రాసాం కదా స్టేట్స్ ఇన్ సౌత్ ఇండియా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఓకే, కేరళ, కర్ణాటక. అర్థమైందా? ఇట్లా ఎండ్ అయిపోవాలా. అర్థమైందా? అలా ఎండ్ అయిపోతే దాన్ని ఏమంటారు? ఫైనైట్ సెట్. సో బై నేమ్ ఇట్ సెల్ఫ్ వాట్ ఇట్ సేస్, సెట్ హ్యాస్ ఫైనైట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అర్థమైందా? ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే కౌంటబుల్ అయి ఉండాలి, బట్ ఎక్కడో దగ్గర ఎండ్ అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు నేచురల్ నెంబర్ సెట్ ఏమవుతుంది? ఫైనైటా ఇన్ఫైనైటా? ఎందుకు? ఎక్కడ ఎండ్ కాదు. 1, 2, 3, 4, 5, 6, 7 అలా వెళ్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్. అర్థమైందా? ఫైనైట్ సెట్ అంటే ఎండ్ అవుతుంది, ఎక్కడో దగ్గర ఎండ్ అయిపోతే, కౌంట్ చేసేటప్పుడు ఎక్కడో దగ్గర ఎండ్ అవుతే దాన్ని ఏమంటారు? ఫైనైట్ సెట్ అంటారు. ఓకే, నో డౌన్. number of a finite set.
cardinal number of a finite set means if you write a finite set, okay, now then the number of elements exist in that set, the number is called cardinal number. That is called cardinal number. Okay, but for example here we write the set A, AEIOU. How many elements we have here? 5. That's why we write n of A equal to 5. That is called cardinal number. Okay, write down. The number n, in the the number n in the definition of finite set, the number n in the definition of finite set, the number n in the definition of finite set ఏమంటారు is called cardinal number or order of the set. In the finite set capital A and n, in the finite set capital A is called cardinal number of set A, cardinal number of set A, open, okay, of set A or ఇదే బెటర్ or ఏమంటారు order of set A, order of set A. Okay, ఎలా యూజ్ చేస్తాం దీన్ని? యూజువలీ డినోటెడ్ యాజ్ n of A. అర్థమైందా? ఎలా డినోట్ చేస్తాం? n of A. అర్థమైందా అండి? యూజువల్లీ డినోటెడ్ యాజ్ n of A. Infinite set. Next heading, infinite set. By name itself, what it says? Infinite set. A set has infinite number of elements, that is called infinite set. Write down. A set has infinite number of elements. A set has infinite number of elements. Finite set ను కూడా ఇలానే డిఫైన్ చేసుకోవచ్చు. A set has finite number of elements, that is called finite set. A set has infinite number of elements, then such that set is called ఇది క్లోజ్, such that set is called ఏమంటారు? Infinite set. That is called infinite set. Infinite set. అర్థమైందా? Write down example. Set of natural numbers, ఇంకా set of even natural numbers,
సెట్ ఆఫ్ ఇంటీజర్స్ లేదంటే సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ అర్థమైందా? ఇవన్నీ కూడా ఏమవుతాయి? నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఈక్వలెంట్ సెట్స్. ఈక్వలెంట్ సెట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈక్వల్ సెట్. బోత్ ఆర్ డిఫరెంట్. ఈక్వలెంట్ సెట్స్ ఈక్యూ UIVALENT UILAVENT ఈక్వలెంట్ సెట్స్. ఈక్వలెంట్ సెట్స్. ఇంకొకటి ఉంది ఈక్వల్ సెట్స్. అర్థమైందా? రెండు డిఫరెంట్. ఈక్వలెంట్ సెట్ మీన్స్ రైట్ డౌన్ టూ ఫైనైట్ సెట్స్ A and B are said to be equivalent sets equivalent set. EQUIVALENT అండి. VALENT రాంగ్ స్పెల్లింగ్ తప్పు రాసాను. EQUIVALENT ఈక్వలెంట్. EQUIVALENT equivalent sets if their cardinal numbers are equal. If their cardinal numbers are equal. Write an example. A equal to 1 2 3 4 5. B equal to AEIOU. These are called equivalent sets but not equal. అర్థమైందా? ఇవి రెండు ఏమవుతాయి? ఈక్వలెంట్ సెట్స్ అవుతాయి. ఎందుకు? నంబర్ ఆఫ్ కార్డినల్ ఎలిమెంట్స్, అక్కడ ఉండే లోపల ఉండే వాటిని ఏమంటారు? ఎలిమెంట్స్ అంటారు కదా. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఈజ్ ఈక్వల్ ఇన్ సెట్ ఏ దట్ ఈక్వల్ టు number of elements in set B. Therefore n of A equal to n of B that equal to 5. So therefore what you say? A comma B are equivalent sets. EQIVALENT equivalent sets. Those are called equivalent sets. అర్థమైందా the difference? నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఇక్కడే రాస్తాను. ఈక్వల్ సెట్స్ ఏమై ఉంటుందో చెప్పండి మీరే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వలెంట్ సెట్స్ అండ్ ఈక్వల్ సెట్స్? ఈక్వలెంట్ మీన్స్ హియర్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద two sets equal, then we say that equivalent sets. ఈక్వల్ సెట్స్ అంటే ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో విల్ బి సేమ్. ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ కావాలా. అర్థమైందా? ఎలిమెంట్స్ కూడా సేమ్ అయి ఉంటే దాన్ని ఏమంటారు? ఈక్వల్ సెట్స్. రైట్ డౌన్. Write down. Two sets A and B capital A and capital B, two sets capital A and capital B are said to be equal if every element of A is a member or element of set B, and also every element of B
ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ సెట్ ఏ. అంటే సెట్ ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ సెట్ బిలో ఉండాలా, సెట్ బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ సెట్ ఏలో ఉండాలా. నౌ ఐ రైట్ an example. A equal to 1 2 3 4, B equal to 4 2 3 1. Both are same, order will be different, ante kada. So that's why here what you say, A equal to B. Already cheppam, order of the elements in set is immaterial. Preference ఉండదు అని చెప్పాం, గుర్తుందో లేదో మీకు, అర్థమైందా? దట్స్ వై A ఈక్వల్ టు 1 2 3 4, B ఈక్వల్ టు 4 2 3 1, బోత్ ఆర్ సేమ్. అదే చెప్పాము ఇక్కడ కూడా ఈక్వల్ సెట్స్లో, అర్థమైందా అండి? దట్ ఈస్ కాల్డ్ ఈక్వల్ సెట్స్. అండర్స్టాండ్? సో ఏం డిస్కస్ చేస్తాం ఇప్పుడు? ఫస్ట్ వైడ్ సెట్, సింగిల్టన్ సెట్. వైడ్ సెట్ మీన్స్ ఏ సెట్ హ్యాస్ నో ఎలిమెంట్ ఈస్ కాల్డ్ వైడ్ సెట్. Second one, singleton set. A set has only one element, that is called singleton set. Adhavenda? Next, finite set. A set has finite number of elements, nothing but they are counting with the natural numbers. Okay na? In that process there should be n with the some number, with some natural number, that is called finite set. Infinite set, a set has infinite number of elements, that is called infinite set. Cardinal number of set, what is the meaning of that? The number of elements in the particular set is called cardinal number. Okay na? That one is used for especially for finite sets. Okay, adhavayna? Okay, next, write down side heading. Subsets is most important concept. Real numbers ni ela తీసుకుంటాం? For example, how can we define real numbers in generally? As you know, real numbers are nothing but rational numbers, irrational numbers. Okay, irrational numbers. Again, rational numbers divided as whole numbers, before that natural numbers, whole numbers, integers. Natural numbers means, what is the natural numbers? 1 2 3 4 5 6 and so on. So whole numbers means W, 0 1 2 3 4 5 6 so on. Next, integers, these are nothing but 0 plus or minus 1 plus or minus 2 plus or minus 3 and so on. Okay na? Now we observe here, which one is the biggest number set here? Real numbers. Which is the biggest number set? Real numbers. So ఇది real numbers, ఈ సర్కిల్ ని real numbers అనుకోండి. అర్థమైందా? ఈ సర్కిల్ ని రియల్ నంబర్స్ అనుకోండి. అర్థమైందా? ఈ రియల్ నంబర్స్లో ఏమున్నాయి మళ్ళీ? రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్. సారీ, రేషనల్ నంబర్స్, this is the real numbers. Here we have the rational numbers and irrational number. అవి ఓదానికి కూడా సంబంధం లేదు. అర్థమైందా? ఓకే. So this is the rational number, nothing but in generally they are denoted with Q. This is the irrational number, they are denoted with S. మళ్ళా ఈ రేషనల్ నెంబర్స్లో ఏమున్నాయి? ఇంటీజర్స్. దీని తర్వాత పెద్ద సెట్ ఇంటీజర్స్, దాని తర్వాత హోల్ నంబర్స్, దాని తర్వాత నేచురల్ నంబర్స్. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు చెప్పండి, నేచురల్ నెంబర్ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ W అవుద్దా? W ఇస్ ద సబ్సెట్ ఆఫ్ N అవుద్దా? N ఇస్ ద సబ్సెట్ ఆఫ్ W అవుద్ది. ఓకేనా? N ఇస్ ద సబ్సెట్ ఆఫ్ W. వై? వేర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ N కంటైన్స్ ఇన్ W. హోల్ నెంబర్స్లో ఉంది. నేచురల్ నెంబర్లో ఉండే ప్రతి నంబరు ఎక్కడుంది? హోల్ నెంబర్స్లో ఉంది. కానీ హోల్ నెంబర్లో ఉండే ప్రతి నెంబరు నేచురల్ నెంబర్లో ఉందా?
ఏది లేదు, జీరో తప్ప అన్నీ ఉన్నాయి. ఒక నెంబర్ లేకపోయినా కూడా కాదు. అర్థమైందా? కాబట్టి నేచురల్ నెంబర్ ఏమవుతుంది, ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ హోల్ నంబర్స్. అర్థమైందా? ఓకే. అట్ ద సేమ్ టైమ్ హోల్ నెంబర్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకేనా? డు యు నో ద సింబల్ ఫర్ సబ్సెట్? దిస్ ఇస్ ద సింబల్ ఫర్ సబ్సెట్. మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ప్రాపర్ సబ్సెట్, సబ్సెట్ అంటాం. ఓకేనా? మళ్ళీ తర్వాత చెప్తాను ఇది. సో ఫస్ట్ దిస్ ఈస్ ద సబ్సెట్ సింబల్. అది ఎందుకు అనేది తర్వాత చెప్తాను. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ సబ్సెట్. అంటే దాంట్లో మళ్ళీ సబ్సెట్లో టైప్స్ తెలిస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సబ్సెట్ సింబల్. సో నవ్ ఐ రైట్ హియర్ n is the subset of w, w is the subset of z, z is the subset of q, nothing but irrational number, is the subset of real numbers. right chala? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఓకేనా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్సెట్. అండర్స్టాండ్? రైట్ డౌన్ ద డెఫినేషన్. If A and B definition, if A and B are two sets, either finite or infinite, whatever may be, ఏమైనా కావచ్చు. If A and B are two sets, if ఏం అవసరం లేదు, let and write, let A and B are two sets, ఏవైనా కావచ్చు, two sets. If every element of A, if every అని రాయొచ్చు లేదా each అని రాయొచ్చు, every element of A, every element of A is an element of B, is an element of B, then capital A is called ఏమంటారు? సబ్సెట్ ఆఫ్ B, సబ్సెట్ ఆఫ్ B. okay, write down. If capital A is subset of B, then we write, ఎలా రాస్తాం? A subset B. ఓకేనా? ఇక్కడ కింద రాసుకోండి, read as A, capital A is subset of B. So here what is the symbol for subset? Symbol or notation, whatever may be, symbol or notation of subset. What is that? Is this is the subset symbol. Understand? Understand? Write down some examples. Write down some example. Now I write A equal to 1 2 3 4 5. First 2 nedi 3 తీసుకున్నానులే, 1 2 3. I write 1 2 3. అర్థమైందా? Now what are the subsets for set A? set A కి సబ్సెట్స్ ఏం రాయొచ్చు, ఏమేం రాయొచ్చు? ఇక్కడ చూడండి, when we write the subsets for any given set, okay na, first of all we think like this. ఎలా అంటే, first the set with no element, that is also subset of every set. Okay, nothing but empty set. Okay na, first subset is empty set. అర్థమైందా? Next we should obtain the subsets of the given set with single element, nothing but singleton sets.
What are the sets? Only 1, only 2, only 3. అర్థమైనా? సో నెక్స్ట్ ఎలా ఆలోచించాలి? 2 elements subsets. ఓకేనా? వాట్ ఆర్ దే? 1 2, 2 3, 3 2. అర్థమైందా? 3 1 సారీ 3 1. అర్థమైందా? నెక్స్ట్ 3 element subsets. You get only 1 2 3. If you write 2 3 1, that is same as 1 2 3. Both are equal. Already చెప్పాను ఈక్వల్ సెట్స్ గురించి చెప్పామా? 2 sets are equal. What is the difference between equal sets and equivalent sets? Equivalent sets means number of elements are equal, then we say that equivalent sets. Equal sets means elements will be same. Elements equal అనకూడదు, elements will be same. అర్థమైందా? In 2 sets elements will be same, then we say that equal sets. If you write 1 2 3, 2 3 1, both will be same. If you write 1 2 3, 3 2 1, both will be same. That's why you write only one of them. Okay? అర్థమైందా? ఎన్ని సెట్స్ వచ్చాయి? ఎన్ని వచ్చాయి? 8 వచ్చింటాయి. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను. Capital A equal to small a. Just to listen here. Capital A equal to small a. ఓకేనా? ఎలా రాయాలి దీనికి సబ్సెట్స్? క్యాపిటల్ బి రాద్దామా? క్యాపిటల్ బి. సో ఎలా థింక్ చేయమని చెప్పాను నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సెట్ విత్ నో ఎలిమెంట్, నథింగ్ బట్ null set. The set has only one element. That means that is the given set. These are the only 2 subsets. అర్థమైందా? నెక్స్ట్ if I write here another example, capital C equal to x comma y. X comma y. Okay na? What do you write? First one null set. Next with single element x y with double elements x comma y. So what you observe here in 3 examples, what do you observe here? Null set is the subset in everywhere. అవునా? ప్రతి సెట్ కి null set subset అవుతుంది. అర్థమవుతుందా? At the same time you observe here given set is 1 2 3. Here also we write the subset 1 2 3. That means every set is the subset of itself. Every set is the subset of itself. Now you observe here the null set is the subset of itself is the itself is also subset. Here is also null set is subset, itself is also subset. Okay na? That means every set has at least 2 subsets. Every set, every what is that means? Every non-void set, non-empty set, every non-empty set should have at least, sir 1 minute sir or 2 minutes type in. Every non-empty set should have at least 2 subsets. What are they? Void set, nothing but empty set, and subset itself. Okay na? Okay now except these two subsets, okay now remaining subsets are called proper subsets. అర్థమైందా? అవి రెండు కాకుండా రిమైనింగ్ సబ్సెట్స్ ఉంటాయి కదా, వాటిని ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. ఇక్కడ ఈ ఈక్వల్ గుర్తుంది చూసారా ఇక్కడ కింద లైన్, అర్థమైందా? ఆ లైన్ దేన్ని రెఫర్ చేస్తుంది అంటే దీన్ని రెఫర్ చేస్తుంది. దేన్ని? ఇట్ సెల్ఫ్ సబ్సెట్ అనే దాన్ని రెఫర్ చేస్తుంది. ఇవి రెండు అవి తీసేసామనుకో, వైట్ సెట్ ఇది తీసేసామనుకో, అప్పుడు సింబల్ ఏమవుద్ది? ఇది అవుతుంది. అప్పుడు దేనికి సింబల్? అది ప్రాపర్ సబ్సెట్స్కి సింబల్. అర్థమైందా అండి? డూ హ్యావ్ ఎనీ డౌట్? ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.